హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 59 ఎపిసోడ్ 60 అన్నమాట. ఈరోజు వచ్చేసేసి హర్రర్ టాస్క్ జరిగింది. ఇందులో తనుజ అయితే విన్ అయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వగానే మనకు నిన్న సుమన్ శెట్టి, దివ్యానిక్త పాలు మొత్తం తాగేసి మాయం చేస్తారు కదా. పాట అయిపోగానే రీతు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. పాలు ఏవి ఉండవు, మొత్తం 8 అన్నమాట. ఒకటి సీల్ ఓపెన్ చేసినాయి, 7 సీల్ ఓపెన్ చేయని పోగానే ఫస్ట్ సంజన గారు మీరు డౌట్ పడతారు. ఇంకా దాన్ని ఎత్తకడం అదంతా. కానీ ఇమాన్యుల్ వాళ్ళు ఫస్ట్ సంజన గారి మీద డౌట్ పడ్డా, తర్వాత క్లారిటీ వస్తే సంజన గారు కాదు చేసింది, ఇది రెబల్ పని అని చెప్పి ఇలా అడిగడంలో ఇక్కడ దివ్యానికిత సుమన్ శెట్టి యాక్టింగ్ అయితే మామూలుగా మేము దివ్యానికిత అయ్యో పాలు అయ్యి అని యాక్టింగ్. కానీ నిఖిల్కి బర్నీ గారికి ఇద్దరికి డౌట్ వస్తుంది దివ్యానికిత అనే చేసింది అని, రెబల్ తనే అని. కానీ చెప్పరు, ఎందుకంటే తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టినా కూడా అన్యాయంగా డెమోని అయితే తీసేస్తారు. ఇంకా అలా ఎతికే క్రమంలో ఇది గౌరవ్తో రీతుకి చిన్న అగ్రిమెంట్ అవుతుంది. తర్వాత మళ్ళీ దివ్యానికితతో కూడా గొడవ అవుతుంది అన్నమాట. అక్కడ దివ్యానికిత వచ్చి నువ్వు అది బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేటుగా వస్తున్నావు, నువ్వు తొందర రావాలి లేదా వేరే డ్యూటీకి వెళ్తా అంటే బాత్రూమ్కి వెళ్ళు, చెయ్యనంటే నీకు ఫుడ్ పెట్టేది లేదని అక్కడ కొంచెం గొడవ అవుతుంది. తర్వాత మళ్ళీ రీతుతో గొడవ అవుతుంది. ఇక్కడ ఏంద్రా అంటే చిన్న కూర్చొని మాట్లాడుకుంటే దానికి ఎక్కువ గొడవ పడ్డారు. ఇక్కడ అందరివి తప్పే ఉంది, ముగ్గురిది తప్పు మిస్టేక్. కాకపోతే దివ్యానికి ఇంకా కొంచెం ఓవర్ ఎక్కువ చేసిన అనిపించింది. నీకు ఫుడ్ పెట్టను లేకపోతే అది ఇదని అది అలా అనకూడదు. ఎందుకంటే తనే పాల ప్యాకెట్లు కొట్టేసిన విషయం తనే. రేపు కానీ వీడియో వేస్తే రేపు నామినేషన్లు మామూలు పడవు. ఇంకా తర్వాత గొడవ అయిపోయినాక బిగ్ బాస్ కూర్చోబెట్టి ఇదే ఎవరు రెబల్ అని కనిపెట్టాలి, ఎవరికి హైయెస్ట్ ఓట్లు వస్తే వాళ్ళను కెప్టెన్ కంటెంటెన్స్ ఇచ్చి తీసేస్తా అంటారు. ఇక్కడ ఫస్ట్ సాయికి ఓట్లు పడతాయి లైన్గా. ఇక తనుజ కూడా సాయికి ఓటు వేసేస్తుంది. తర్వాత ఇమాన్యుల్ లేసి డిమాండ్ పవన్ కోటేస్తాడు. ఆ తర్వాత నుంచి లైన్గా 6 డిమాండ్ పవన్కి వేస్తాడు. ఇమాన్యుల్, రామ్ రాథోడు, గౌరవ్, నిఖిల్, ఇంకా గౌరవ్ వేస్తాడు, రామరాథుడు వేసాడు, సంజన గారు వేయరు, దివ్యానికిత అనుకుంటా దివ్య. ఇలా 6 ఓట్లు పడతాయి డిమాండ్ పవన్కి. ఇక్కడ బర్నీ గారు వచ్చేసి బర్నీ గారు కూడా వేస్తారు, మర్చిపోయినా బర్నీ గారు కూడా వేస్తారు. వీళ్ళందరూ కలిసి 6 ఓట్లు పడతాయి. సాయికి 4 ఓట్లు పడతాయి. ఇక్కడ మధ్యలో కళ్యాణ్ అయితే రన్నింగ్ కామెంటరీ లాగా సాయి అండ్ ఇది డిమాండ్ పవన్ ఇద్దరికి టై అవుతుంది అది ఇదని. లాస్ట్లో సంజన గారు లేచి తనుజాకేసి మహానటి అది ఇదని చెప్తుంటారు. ఇంకా ఈ ఓటింగ్ అయినాక 6 ఓట్లు పడడంతో డిమాండ్ పవన్ బిగ్ బాస్ చెప్తారు డిమాండ్ పవన్ కాదు రెబలు, కానీ మీరు 6 ఓట్లు వేశారు కాబట్టి ఈ వారం కెప్టెన్ కండక్టర్గా నుంచి డిమాండ్ పవన్ తొలగిస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ రీతు చదివి కోపం వచ్చి తనుజాతో గొడవ పడుతుంది. తనుజ ఇక్కడ క్లియర్ చెప్తుంది. ఇక తనుజ వేసేది సాయికి వేస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటారు, నైట్ ఏమనుకుంటారు, డీలింగ్స్ పెట్టుకుంటారు అందరూ. వీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏంటంటే డిమాండ్ పవన్ని తీయము, వీళ్ళ టీం జోలికి రాదని. కానీ తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళినాక తనుజ ఏమంటుందంటే నీ జోలికి మాత్రం అస్సలు రాము అని. కానీ ఇక్కడ తనుజ చెప్తుంది ఇక్కడ నేనే కాదు కదా తీసింది, ఇమాన్యుల్ కదా, పోయి వాళ్ళైతే ఎందుకు అరుస్తున్నావు, ఇమాన్యుల్ కదా చెప్పింది అని. ఎందుకంటే ఇమాన్యుల్, రామ్ రాథోడ్, ఇంకా గౌరవ్ వీళ్ళు వేస్తారన్నమాట ఓటు. దానికి రీతు చౌదరి బాగా గొడవ పడుతుంది. ఇక్కడ తనుజకు రీతు చౌదరి కొంచెం గొడవ అవుతుంది. కానీ రీతు కాదు కదా ఓటు వేసింది, రీతు సాయికి వేస్తుంది, డిమాండ్ పవన్కి వేయదు. కానీ రీతు చౌదరి అది తనుజతో గొడవ పడుతుంది. ఆల్రెడీ ఇవాళ నైట్ లైవ్లో కూడా మళ్ళీ ఇమాన్యుల్కి రీతు చౌదరికి పెద్ద గొడవే అయింది మళ్ళీ. ఇంకా ఇది అయిపోయినాక డిమాండ్ పవన్ అయితే అవుట్ అయిపోతాడు. వీళ్ళు దివ్యానికిత నైట్ టాస్క్ గెలిచింది కదా, అదే సీక్రెట్ టాస్క్ పాలది. దానికి బిగ్ బాస్ చెప్తాడు మీరు ఎవరిని తీసేయాలనుకుంటారు అంటే నిఖిల్ అంటది, నిఖిల్ని తీసేస్తారు. ఇంకా ఆ తర్వాత అర్రర్ టాస్క్ అన్నమాట. ఈ అర్రర్ టాస్క్ వచ్చేసి సంచాలక్గా సంజన గారు. ఫస్ట్ సంజన గారు లోపలికి వెళ్తారు, లైట్లు వేసి ఉంటాయి, అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో సంజన గారు చూసి గుర్తుపెట్టుకోవాలా. కాకపోతే ఇక్కడ నాకు ఒకటి బాగా నవ్వు వచ్చింది, సంజన గారు కూడా భయపడ్డారు. లైట్లు వేసి ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు స్టాచ్యూ ఇది కదులుకొని ఉంటారు, తను ఏమైనా బొమ్మలు కుట్టుకొని లాస్ట్ తన ఎదురు ఈయన కానీ భయపడి ఏడ్చి వామ్మో అని బయటకు ఉరుకుద్ది. అయితే బిగ్ బాస్ మీరు ఎవరిని పిలుస్తున్నారని సంచాలక్ అన్నాడు. ఇక్కడ సంచాలక్ నిర్ణయం అన్నమాట, ఎవరిని పిలవాలని సంచాలక్ ఏ టీం నుంచి పిలవాలనేది
సంచాలక్ నిర్ణయం, బిగ్ బాస్ నిర్ణయం కాదు. చాలామంది తనుజకు నెగిటివ్ కావాలే, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందుకే ఫేవర్ చేసిన, అందుకే తనుజను ఫస్ట్ పంపించిండ్రు, మిగతా వాళ్ళందరికీ కష్టమైనట్టు. మిగతా వాళ్ళకి ఇంకా ఈజీ. రీతు చౌదరికి సంజన గారు హెల్ప్ చేస్తారు. ఒకటి ఇదేంటిది అంటే నువ్వు రోజు అంట్లు తోముతావు కదా అదే అంటారు. దాని బదులు పేరే చెప్పేసి ఉంటే నేను బాగుండేది. రీతుకి అయితే హెల్ప్ చేశారు. ఇంక ఇక్కడ వీళ్ళు ఇమాన్యుల్ తనుజ అంటారు. ఇక్కడ తనుజ భయపడుతూనే వస్తుంది. నా పేరు చెప్పిండ్రు ఏంది అని వస్తుంది. లోపలికి రాగానే చీకటి ఉంటుంది. ఫస్ట్ కొంచెం భయపడుతుంది. అది తాడు పట్టుకొని రమ్మంటారు. అక్కడ తాడు పట్టుకొని వస్తుంటుంది. సౌండ్స్ వస్తుంటాయి. ఆ సౌండ్స్ వేయనే మనకు వినిపించలేదు. సౌండ్స్ వేయలేదు. సౌండ్స్ వస్తుంటే భయపడుతూ ఒక్కొక్క ఐటెం పట్టుకుంటుంది. మ్యాక్సిమం 5 కరెక్ట్ చెప్తుంది. కాకపోతే ఒక దాని పేరు చెప్పదు. చెప్తుంది ఇది గ్రీన్గా ఉంటుంది, షోకేష్గా పెట్టుకుంటారు, ముళ్ళులు ఉంటాయి అని చెప్తుంది. పేరు చెప్పదు. 4 కరెక్ట్ చెప్తుంది. ఆ ఒక్కటి కూడా పేరు చెప్పేస్తుంటే 5 కరెక్ట్ అది చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ భయపిస్తారు. భయపించేస్తే ఫుల్ ఏడ్చేస్తుంది. ఇంకా మళ్ళీ సంజన గారు వచ్చి లాక్కొని వచ్చేస్తుంది. ఇద్దరు బయటకు వస్తే ఏడుస్తుంది, ఓదారుస్తుంది. తర్వాత దివ్యానికిత వస్తుంది. ఇక దివ్యానికిత ఏం భయపడుతుంది. అందుకే ప్రోమోలు కూడా వేయలేదు అన్నమాట. వస్తారు, దివ్యానికితని సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ టైం దివ్యానికిత పోతే దివ్యానికిత 3 కరెక్ట్ చెప్తుంది. ఇక్కడ దివ్యానికితకు కూడా ఒక హెల్ప్ చేస్తుంది. రెండోసారి కూడా ఐటమ్ని చెప్పమని చెప్పి చెప్తుంది. అలా 3 గెలుస్తుంది దివ్యానికిత. ఇక్కడ రీతు వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. నాకు భయం లేదు, అది లేదు, అది యాక్టింగో లేదా రియల్గానే భయపడ్డదో తెలియదు. కానీ నవ్వు అయితే ఫుల్ నవ్వు వచ్చింది. రీతు చదువు చాలా బాగా చేసింది. లోపలికి వెళ్తుంది. ఇక్కడ సంజన ముందే చెప్తుంది, లోపల చీకట్టుకుంది, బాగా భయపడుతూ అది అంటే నాకు భయమా, ఎవరు అనుకున్నావు నేను అని చెప్పి పోతుంది. పోవడమే భయపడుతుంది. భయపడి అన్నా మీరు కదిలేకన్నా మీకు దండం పెడతా అని గడి లోపలికి వెళ్తుంది. ఇక్కడ రీతు చౌదరికి సంజన గారు హెల్ప్ చేస్తారు అన్నమాట. అది అంట్లు తోమేదంటే ఇది ఏదో పీస్ లాగా ఉందంటే అదే నువ్వు రోజు అంట్లు తోముతుంటావు కదా అంటే అప్పుడు అది చెప్పేస్తుంది. ఇక్కడ రీతు కూడా 3 చెప్తుంది. ఇంకా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసినాక బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటే తనుజ టీం విన్ అయింది బిగ్ బాస్. వాళ్ళు 4 కరెక్ట్ చెప్పారు అని చెప్తారు. తనుజకు గ్రీన్ కార్డు వస్తుంది, అది బ్లూ కార్డు వస్తుంది. ఈరోజు తనుజ టాస్క్ అయితే విన్ అయింది. ఓవరాల్గా ఇదే జరిగింది. మధ్యలో ఆ గొడవ, ఆ పాల గొడవ, ఆ గౌరవ్, రీతు చౌదరి, తనుజ గొడవలు అవి జరిగినాయి. ఓవరాల్గా అయితే రీతు చౌదరి అది కావాలని చేసిందో లేదు కానీ ఫన్ అయితే బాగా చేసింది. ఇక్కడ తనుజ అయితే మామూలుగా భయపడింది. దివ్యానికి ఏం భయపడలే, స్ట్రైట్గా పోయింది, పని చేసుకొని వచ్చేసింది. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అయితే ఇవాళ పర్లేదు. మరీ ఇంకా ఎక్కువ అర్రర్ పెట్టుంటే బాగుండు అనిపించింది. సీజన్ 4లో లాగైతే లేదు, జస్ట్ ఏదో. కానీ ఇక్కడ రీతు చౌదరి చేసిన దానికి కొంచెం ఫన్ బాగా వచ్చింది. తనుజ అది కొంచెం, సంజన గారు ఫస్ట్ భయపడ్డారు చూడు, లైట్ లేసున్నా కూడా అది ఇంకా నాకు హైలైట్ నవ్వు వచ్చింది ఎమ్మడే. ఓవరాల్ అయితే ఎపిసోడ్ అయితే నాకు నచ్చింది. అలాగే మీకు ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేసారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.